హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఇవాళ శనివారం శ్రవణ నక్షత్రం కదా, గుడికి వెళ్తున్నాం అన్నమాట. మా ఇంటికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది రత్నగిరి టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. మేము వెళ్ళే రూట్ కూడా చూడండి, అసలు ఎవ్వరు లేరు. చాలా బాగుంటుంది అన్నమాట. రోడ్డు తార్ రోడ్డు సూపర్గా ఉంటుంది అసలు. అంటే ఇట్లా వేరే రూట్ వెళ్ళొచ్చులే, కానీ ఇది మామూలు షార్ట్ కట్ అనమాట. ఇలా వెళ్ళాము. ఎంత బాగుందో చూడండి. పొద్దున్నే రూటు చాలా బాగుంది. అలా వెళ్ళాము. అసలు వర్షం పడేలాగా ఉందన్నమాట. కొంచెం ముబ్బడుతుంది, కొంచెం వర్షం పడేలాగా ఉంది. చూడండి చెట్లు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో. అసలు ఎంత బాగుందో పొద్దున్నే వెళ్తుంటే గుడికి. కొంచెం దూరం అనిపించింది కదండి. మేము షార్ట్కట్లో వెళ్తాం. మా ఇంటికి దగ్గరలో ఉంటుంది అన్నమాట. చూడండి అటుపక్క ఇటుపక్క చెట్లు పచ్చగా ఉండే చెట్లు కూడాను. వర్షాలు పడుతున్నాయి కదండి ఈ మధ్య. బాగుండే చెట్లు, అవి పువ్వులు చెట్లు చక్కగా ఉన్నాయి చూడండి. అసలు వెహికల్స్ కూడా తక్కువ ఉన్నాయండి. ఈ రూట్లో తక్కువ ఉంటాయి అన్నమాట. రోడ్డు కూడా సూపర్గా ఉంటుంది. అసలు ఎక్కడ గతుకులు లేకుండా హాయిగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ రోడ్డు మా ఇంటి దగ్గర నుంచి అడ్డదారి అనమాట. తర్వాత షామీర్పేట అండి. షామీర్పేట రింగ్ రోడ్ అనమాట. అక్కడి నుంచి రైట్కి వెళ్తే ఇది షామీర్పేట అండి. చూడు రింగ్ రోడ్ వచ్చింది, సిగ్నల్ పడ్డది. ఇక్కడి నుంచి రైట్కి వెళ్ళాలన్నమాట. చూడండి రైట్కి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి రైట్ తిరిగితే గుడేనండి. 25 కిలోమీటర్ల దూరం అన్నమాట మాకను టెంపుల్కి. అసలు ఎంత బాగుందో చూడండి. ఇటు పక్కన కట్టమైసమ్మ టెంపుల్ వచ్చిద్ది. ఇగోండి ఇది రింగ్ రోడ్ లాగా. మనం ఇటు వెళ్తే విజయవాడకి, అటు వెళ్తేనేమో కరీంనగర్కి, అట్లా అనమాట ఈ రూట్ అంతా. చక్కగా దారమిట్టి పువ్వుల చెట్లు ఎంత బాగుందో చూడండి. వర్షం పడేలాగా ఉంది, బాగా ముబ్బట్టింది చూడండి. చల్లగా ఉంది. పొద్దున్న ఇలా వెళ్తే చాలా సంతోషం అనిపించింది కదా. మీకు ఎలా అనిపించింది? కరీంనగర్ అండి, కరీంనగర్ రూట్ అనమాట. అటు వెళ్తే ఈ బ్రిడ్జి కిందగా ఇటు వెళ్తే కొంచెం ముందుకెళ్తే ఇదే మనం వెళ్ళే టెంపుల్ అనమాట. అడ్రస్లు ఏమో అయ్యేంత నాకు సరిగ్గా తెలియవండి. మా అబ్బాయి తీసుకెళ్తాడు. అసలు ఎంత బాగుందో చూడండి. పొద్దుటే తక్కువ ఉంటాయి కదా వెహికల్స్. ఇలాగా భలే వెళ్ళేములేండి. అసలు పిల్లల్ని తీసుకుని వెళ్తే భలే బాగుంటుంది అక్కడ. అసలు పార్క్ అన్నమాట. పార్కులు చాలా బాగుంటాయి. ఇది కట్టమైసమ్మ అండి. పక్కనే చెరువు ఉంటుంది. కట్టమైసమ్మ టెంపుల్ ఏమంటారనమాట. ఇటు మనకి లెఫ్ట్ సైడ్ వచ్చిద్ది ఆ టెంపుల్. కరెక్ట్గా అడ్రస్ అంటే మా అబ్బాయి చేత లింక్ పెట్టిస్తాలేండి. అది మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుండి అది కట్టమైసమ్మ టెంపుల్ అనమాట. చాలా ఫేమస్ అండి. బోనాలు కూడా బాగా జరుగుతాయి అక్కడ. బ్రిడ్జి చూడండి ఎంత పెద్ద బ్రిడ్జి ఉందో. ఇక్కడ పెద్ద చెరువు ఉందన్నమాట అక్కడ. అసలు పొద్దున్న ఇలా వెళ్తుంటే ఎంత బాగా అనిపించిందో నాకైతే. కానీ దూరమే కదండి, చాలా దూరం. కానీ ఆ గుళ్ళోకి వెళ్తే చాలా బాగుంటుంది. అసలు ఫుల్ పబ్లిక్ వస్తారు. చాలా బాగుంటుంది అన్నమాట గుడి దగ్గర. చూడండి పక్కన చెట్లు ఎంత పచ్చగా ఉంటాయి చూడండి. ఈ వర్షాకాలం వస్తేనే చెట్లు పచ్చగా ఉంటాయి. అసలు చూడముచ్చటగా ఉంటాయి అన్నమాట. టెంపుల్ వచ్చిందండి. ఇదే టెంపుల్. మనం ఇలా చూడండి, అదిగో కమాన్ అనమాట. కమాన్ ఈ లోపల నుంచి వెళ్ళాలి లోపలికి. మనం వెంకటేశ్వర స్వామి కమాన్ అనమాట. అది ఇక్కడ కొత్తగా కడుతున్నారండి, ఇదివరకు లేదు.
ఏదో మరి షాపులకో దేనికో మొత్తానికి కడుతున్నారు అక్కడ. ఇది మామూలుగా ఎంట్రన్స్ అండి. ఇక్కడ చాలా కార్లు ఆపుకోవచ్చు. కార్ పార్కింగ్ బాగుంది. ఇటువైపు అటువైపు చాలా పార్కింగ్ ఉందన్నమాట. మనకి మన ముక్కోటి ఏకాదశి వచ్చినప్పుడు లేదో చాలామంది పబ్లిక్ వస్తారు కదా, అప్పుడు కార్ పార్కింగ్కి ఏమి ఇబ్బంది ఉండదు. బాగుంటుందండి టెంపుల్. ఇదంతా మనం ఎంట్రన్స్ అన్నమాట. చూడండి ఎలా ఉందో. అసలు ఎండలో ఏం కనిపించట్లేదు. మనం ఇది ఫోన్లో నాకు సరిగా తీయటానికి. అసలు నీట్గా ఉంటుంది టెంపుల్ అంతా కూడాను. ఒక్క పేపర్ కానీ ఆకులు కానీ ఏది ఉండదండి. శుభ్రంగా ఉంటుంది అన్నమాట. అసలు చూసేదానికి ఎటు చూసినా పచ్చగా ఉంటాయి మొక్కలు, అందమైన మొక్కలు. అది టెంపుల్ అండి. వైట్ అన్నమాట, తెల్లగా ఉంటుంది టెంపుల్ అంతా కూడాను. విష్ణుమూర్తి లక్ష్మీదేవితోటి అక్కడ వాటర్ ఫాలింగ్ అన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇదంతా ముందుకు వెళ్ళేదన్నమాట. మనం ఇటువైపు పార్కింగ్, ఇటువైపు పార్క్ ఉంది. మనం వెళ్ళే దారిలోనే లెఫ్ట్ సైడు చెప్పులు అవి వదిలేసేసి కాళ్ళు కడుక్కొని వెళ్ళొచ్చు. ఇది మామూలుగా మనం లోపలికి వెళ్ళేదండి. గోపురం ముందు మనం దీంట్లో నుంచే లోపలికి వెళ్తాం అన్నమాట. గోపురం చూడండి ఎంత బాగుందో. అసలు ఫుల్ వైట్ అయింది టెంపుల్ అంతా కూడాను. ఫుల్ వైట్ అన్నమాట. అటు ఇటు ఏనుగు బొమ్మలు ఎంత బాగున్నాయో అసలు. పిల్లలతో వెళ్తే ఎంజాయ్ చేయొచ్చండి, అంత బాగుంటుంది అసలు. మనం పెద్దోళ్ళం అయినా కూడాను చాలా కాసేపు కూర్చోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కిందనే కొట్టేయాలి కొబ్బరికాయ. ఇక్కడ కొడుతున్నానండి కొబ్బరికాయ. ఇక్కడే కొట్టాలన్నమాట. పైన కొట్టనివ్వరు, కింద కొట్టేసి పైకి వెళ్ళాలి మనం. అక్కడే కొబ్బరికాయ కొట్టేసి అక్కడ చిన్నగా వెంకటేశ్వర స్వామి ఉంటారు, ఆయన ముందు కొట్టాలన్నమాట. ఇక్కడ కొట్టేసి దండం పెట్టుకొని ఒక కొబ్బరి చెప్పు తీసుకెళ్ళి పైకి ఇస్తే అయ్యవారు మనకి పూజ చేసిస్తారు, నైవేద్యం పెట్టేసి ఇస్తారు. చాలా బాగుంటుందండి టెంపుల్. రండి మీరు కూడాను. అయ్యో ఆయన వెంకటేశ్వర స్వామి అన్నమాట. వెంకటేశ్వర స్వామి ఎవరు ప్రాంతాలను బట్టి వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు కదా. అరగో ఎంత చక్కగా ఉన్నారు కదా. ఇక్కడి నుంచి మనం గోపురంలో నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. అసలు టెంపుల్ చూడండి కింద చూద్దామన్నా కూడా ఒక్క ఆకు కూడా ఉండదు అనమాట. ఒక పేపర్ కానీ అలా ఉండదు. ఎప్పుడు నీట్గా ఇదిగి వీళ్ళండి వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, లక్ష్మీదేవి ముగ్గురు ఉంటారు. లక్ష్మీదేవి అనొచ్చు, మనం ఇటు పక్క గోదాదేవి ఉంటుందండి. గోదాదేవి అంటారు, పిలుస్తారు కదా రకరకాలుగా. మామూలుగా అయితేనేమో లక్ష్మీ అమ్మవారు, గోదాదేవి ఉంటారు. ఇక్కడ చూడండి తూకం అన్నమాట. మొక్కుకొని పోతారు కదా. ఏదైనా జరిగితే మన ఎత్తు ఏదైనా ఇస్తామని మొక్కుకొని వెళ్తే ఇస్తారండి. అవి ఇచ్చెళ్ళారు వాళ్ళు, వేరే వాళ్ళు వచ్చి. ప్రసాదానికి ప్రసాదం పులిహోర, దద్దోజనం, చక్కెరపప్పు ఎంత బాగుంటాయో ప్రసాదం తీసుకుని వచ్చాను. కానీ దేవుణ్ణి చూపించకూడదు కదండి. మనం మన సాంప్రదాయాన్ని మనం పాటించాలి కాబట్టి దేవుణ్ణి అప్పటికి ఈరోజు అభిషేకం అయిందండి. పసుపు ఇచ్చారు. అది సెంట్ తోటి ఏదో మంచి సుగంధ ఆయిల్ అంటుంది. దాంతో కూడా మనకి పుష్పంతోటి కొంచెం అంటించారు. అది మనం తలకి రాసుకున్నాం. పాపమెంత కలిగినా పరిహరించేందుకు మా పాలకలకుగా నీ నామము. పాపమెంత పరిహరి సర్వేశ్వర సర్వేశ్వర సర్వేశ్వర. ఇష్టమైన
సతమై కలదుగాని సంకీర్తన ఏం కనపడతలేదమ్మా. ఇష్టమైన సతమై కలదుగాని సంకీర్తి శ్రీ వెంకటేశ నా తపము ఫలియోస గతి కలదుగాని కమలాదేవి కలియుగమెటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వర 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 సర్వేశ్వర. బయటకు వచ్చేసామండి. ఎలా ఉంది చూడండి, గోపురం అన్నమాట. ఇటు ముందు నుంచి చూపించుతున్నాను. అస్సలు ఎంత హైట్ ఉందో, ఎంత అందంగా ఉంటుందో. ఫుల్ వైట్ అండి. ఇటువైపు ఏమో మన గణేశుడు అనమాట, ఇటువైపు ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. అటువైపు ఏమో అక్కడ చూపించలేదు నేను, మన కన్యకా పరమేశ్వర టెంపుల్ ఉంది అటు పక్కకి. ఇక్కడ మనం వీటి నుంచి వచ్చి గణేషుని దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక ఇటువైపు రావాలి మన ఆంజనేయ స్వామి గుడికి. ఇక్కడికి వచ్చేసి ఈయన కూడా దర్శనం చేసుకొని కిందకి వెళ్తారనమాట. ఇలాగ అటువైపు ఇటువైపు మెట్లు ఉంటాయండి, ఎటువైపు అయినా వెళ్ళొచ్చు అనమాట. ఏంటంటే ఫస్ట్ గణేషుని దర్శనం చేసుకోవాలి కాబట్టి అటు నుంచి వస్తూ ఉంటారు. ఇట్లా గణేషుని చుట్టూ ఒక 3 చుట్లు తిరిగేస్తే ప్రదర్శనలు చేసుకుంటారు. చూడండి ఎంత బాగుందో అసలు. ఇదిగో ఈయన ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. చాలా బాగుందండి. వెండితో విగ్రహం, మామూలు విగ్రహమే కానీ వెండి తొడుగు పెట్టారనమాట ఆంజనేయ స్వామికి. సీతారాముల వారు ఉన్నారు, మామూలుగా విగ్రహాలు అలా పెట్టారు. ఇది గుడి ప్రతిష్ఠించిన వాళ్ళ అయ్యవార్లు అంటండి, ఇదంతా వాళ్ళదన్నమాట. తర్వాత గోశాల ఉంది పక్కనే, ఆ గుడిలోనే గోశాల ఉంటుంది అనమాట. అరటిపండ్లు తీసుకెళ్ళలేదండి నేను, మామూలుగా దండం పెట్టుకుందామని వెళ్ళేసరికి అసలు మనిషిని చూస్తేనే ఎలా వచ్చినాయి చూసారా. దారిలో చూసాను అరటిపండ్లు. ఇప్పుడు మామిడి పండ్లు సీజన్ కదా, అరటి పండ్లు సరిగా అమ్మట్లేదు. ఇగో చెట్ల నుంచి చూస్తే అదిగో జయిస్తాము, ఎంత పెద్ద హైట్ ఉందోనండి, ఎంత బాగుందో. ఇది చిన్నజీయర్ స్వామి కట్టించిందంటండి. ఈ టెంపుల్ అంతా వాళ్ళకి సంబంధించింది అన్నమాట. చూడండి వాటర్ మన అలా అమ్మవారు కాళ్ళు నొక్కుతా కూర్చుందనమాట. అస్సలు పిల్లల్ని తీసుకెళ్తే అస్సలు రాబోద్ది కాదు. మనకు కూడా పెద్దోళ్ళకి కూడానండి ఫోటోలు దిగటం, వీడియోలు తీసుకోవటం ఎంత బాగుంటుందో అక్కడ. చాలామంది వచ్చి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. చూడండి మా అబ్బాయి నేను ఫోటో తీస్తా వెళ్ళమ్మా అంటున్నాడు. ఎంత బాగుందో కదా. నేను కూడా నిన్ను తీస్తారా అమ్మ, నేను దిగే కదా, నిన్ను కూడా ఒక ఫోటో తీస్తారా అమ్మ అని చెప్పి వచ్చాను. పిల్లలు బాగా ఫోటోలు దిగాలని ఇష్టం కదండి. అసలు ఎంత పార్కింగు, ఎంత క్లీన్గా ఉందో చూడండి. అసలు ఒక్క పేపర్ కానీ, ఒక్క చిత్తు కాగితం కానీ అసలు ఎలాంటిది కూడా ఉండదన్నమాట. క్లీన్గా ఉంటుంది ఎప్పుడు చూసినా కూడాను. ఎక్కడికక్కడ డస్ట్బిన్లు ఉంటాయి. మనం ప్రసాదాలు తిన్నా, పక్కనే ఐస్ క్రీమ్ ఉందండి, అది తెచ్చుకొని తిన్నా. ఇది టెంపుల్ అంతా చూడండి ఇలాగ ఉందన్నమాట. కిందకి మనం కింద పార్కులో ఉండి చూస్తే ఇలాగ అనిపించింది. అసలు ఎంత పెద్ద టెంపుల్ చూడండి. ఈ పక్కనే నామాలన్నమాట. చంకచక్ర నామాలు పెట్టేసి ఆడ తీసారు చూడండి, మంచిగా పెట్టారు, బాగుంది అసలు. మంచి మంచి పూల చెట్లు, ఆ లోపలికి వెళ్ళనీరు. అయ్యో నామాలు చూడండి, ఆ ఎల్లో కలర్ పువ్వులు, వైట్ పువ్వులు, పింక్ పువ్వులు, అసలు ఎంత బాగుందో అక్కడ. ఒక్కసారి వెళ్ళి చూసిరండి ఫ్రెండ్స్ మీరు కూడాను. హైదరాబాద్లో శామర్పేట రూట్ అనమాట. రత్నాగిరి టెంపుల్ పేరు మనకు నెట్లో కొట్టినా వచ్చిద్దండి.
కొంతమంది రత్నాలయం అంటారు, కొంతమంది రత్నగిరి టెంపుల్ అంటారు. నెట్లో కొట్టండి ఒకసారి వస్తుంది. ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకొని రండి. పార్క్ అంతా చూడండి, చాలా బాగుంటుంది. కింద ఎక్కడికక్కడేనమాట చెట్లు పచ్చగా. పిల్లలు వెళ్ళి అక్కడ చూడండి ఉయ్యాళ్ళవచ్చు, ఆడుకోవచ్చు. జారేవి ఉంటాయి, అసలు ఊగేవి ఉంటాయి. అయిగో పిల్లలు చూడండి ఎలా ఊగుతున్నారు, వంతులు పెట్టుకుని ఒక్కొక్కళ్ళు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చుకొని చక్కగా కూర్చొని ఆ పాప చూడండి దాని మీద నుంచి జారుతుందంట. అక్కడే పక్కన ఐస్ క్రీమ్ ఉంది, ఐస్ క్రీమ్ తింటారు పిల్లలు. షాప్ ఉందిలేండి, అన్నిటికన్నీ ఉన్నాయి. హాయ్ చెప్తున్నా చూడండి మీకు. రండి ఫ్రెండ్స్, మీరు కూడా ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ పెట్టండి, నేను చెప్తాను అడ్రస్. మా అబ్బాయిని ఒకవేళ ఉంటే కనుక అది లింక్ పెట్టమని చెప్తా, అడ్రస్ లింక్ పెట్టమని చెప్తాను. చూడండి ఎలా ఉందో. ఈ పక్కన అనమాట చెప్పులు ఇప్పేది కూడా ఉంది, చక్కగా కాలు కడుక్కోవచ్చు. నేను వెళ్ళేటప్పుడు చూపించలే, వచ్చేటప్పుడు చూపించుతున్నా. ఇంకా అటు పార్కు చాలా ఉందండి, నేను అటు వెళ్ళలేదు ఇంకా లోపలికి. వచ్చేస్తున్నామండి ఇంకా బయటకు వచ్చేసి. షాపులు అయ్యి అసలు ఎంత పచ్చగా ఉన్నాయో, అసలు చెట్లు కూడా ప్రతి ఒక్క చెట్టుకి కొబ్బరికాయలు అన్నమాట. ఉసిరికాయ చెట్లు, జామకాయ చెట్లు, దానిమ్మకాయ చెట్లు చాలా ఉన్నాయి అక్కడ లోపల. చూడండి బస్సు పెట్టుకొని వస్తున్నారు వీళ్ళంతా. ఇదన్నమాట ఇంకా బయట గేట్ దగ్గర అటుపక్క ఇటుపక్క దూర పాలకులు ఉన్నారు చూడండి. లోపలికి వెళ్ళేది మొత్తం అయిపోయిందండి. వస్తున్నాము ఇంటికి బయలుదేరాం. టిఫిన్ తిందామని చెప్పేసి చూస్తే అక్కడ హోటల్స్ ఏమి లేవు సరిగా. ఇంటికి వచ్చేస్తున్నామండి. చక్కగా మొబ్బట్టేటట్టు ఉంది, అసలు చల్లగా ఉంది. మొబ్బట్టేటట్టు వర్షం పడితే ఎంత హాయిగా ఉంటుందో. అసలు రోడ్డు చూడండి ఎవ్వరు లేరు. మాకు షార్ట్ కట్ రోడ్ అండి, దీంట్లో తక్కువ అనమాట, వెహికల్స్ తక్కువ ఉంటాయి. ఇది గోశాలండి, నేను ఎప్పుడు పెడతాను కదా వీడియోలో, అదనమాట గోశాల. అక్కడేం ఆగలేదు ఈసారి, ఇంకా లేట్ అవుతుంది మా అమ్మ వెళ్దాం అంటే వచ్చేసాం. బాగుందండి టెంపుల్. మీకు కనుక నచ్చిందా చూడండి, కొండ చూడండి ఎలా ఉందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. పక్కనుండి బెల్ గంట కొట్టండి, ఓకేనా. రేపు మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. చూడండి ఎలా ఉందో. మా ఊరు వచ్చేసింది. మా ఊర్లో చెరువు అన్నమాట, 2 చెరువులు ఉన్నాయి.